వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో లైఫ్ ప్రిన్సిపల్స్ ని అందించే పుస్తకమైన సామెతల గ్రంథంలో నుండి సొలొమోను ప్రతి దాని గురించి సవివరంగా జ్ఞానము కలిగిన వారంగా ఉండటానికి కావలసిన అంశాలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ భాగంలో నుండి వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ స్కిల్, లేదంటే స్కిల్ఫుల్నెస్, నైపుణ్యత. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రద్ధగా పనిచేయువారు అన్న మాట రాయబడింది. శ్రద్ధగా పనిచేయటం అంటే యాక్టివ్గా పనిచేయటం, హార్డ్ వర్క్గా పనిచేయటం అని కాదు. పనిచేయటంలో నిపుణతను, నైపుణ్యతను, తనకి ఇష్టపూర్వకంగా, తనకి ఉద్దేశపూర్వకంగా పనిచేయాలి అన్న శ్రద్ధ పొందుకోనివ్వకుండా ప్రతిదినము ప్రతి క్షణము అతన్ని ప్రేరేపించే ఆ భావనని స్కిల్ఫుల్నెస్కి దేవుడు వినియోగించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మంచి నైపుణ్యత కలిగిన కార్పెంటర్ని మనం ఆలోచన చేస్తే ఆయన వడ్రంగివాడు చక్కగా ఆయన చేసిన వస్తువులను కానీ, ఆయన చేసిన డోర్స్, విండోస్, వీటిలన్నిటినీ, ఆయన చేసిన కళాఖండాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంతో నైపుణ్యత మనం కనిపిస్తూ ఉంటుంది. నైపుణ్యంగా శ్రద్ధగా చేయగలిగితే అతడు అనేక మందిని పార్ట్నర్స్గా, కస్టమర్స్గా చేసుకోగలడు. అంత మాత్రమే కాదు, అనేక మందికి పనిని కల్పించే ఒక పెద్ద యజమానుడిగా అవటానికి ఉంటుంది. కారణం ఏంటి అని అంటే శ్రద్ధతో తన నైపుణ్యతను ప్రదర్శించడమే. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఎ సావర్నిటీ, సార్వభౌమాధికారం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అన్న మాట రాయబడతా ఉంది. ఈరోజు ఎవరైతే మనం శ్రద్ధగా పనిచేస్తామో, పనిలో ఇష్టతను ప్రదర్శిస్తామో, అనేక మంది పైన దేవుడు మనల్ని ఏలుబడి చేయటానికి, అధికారాన్ని చెలాయించడానికి, నాయకత్వాన్ని వహించడానికి దేవుడు అవకాశాన్ని కలగజేస్తా ఉన్నాడు. కొంతమంది భారతీయ పెద్దలు చెప్పిన మాట వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు. అంటే పనే ఆరాధనగా భావించి చేసేవారికి దేవుడు ఏలుబడి చేసే అంత పెద్ద స్థాయిని దేవుడు అనుగ్రహించగలడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఎ స్లోత్, సోమరితనము. సోమరులు అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ పని చేయకుండా ఉండటం అని కాదు, అక్కడ చర్యలు ఏమీ లేకపోవటం అని కాదు. స్వతహాగా ఏ పని చేయకూడదు అని నానా రకాలుగా మనసుని స్థిరపరచుకొని, సిద్ధపరచుకొని పనిని వాయిదా వేస్తూ, పనుల పైన నిర్లక్ష్యము, అలక్ష్యము ప్రదర్శిస్తూ, మానసికంగా, ఆధ్యాత్మికంగా, బౌద్ధికంగా దేని గురించి చింతన లేకుండా బ్రతకటానికి అలవాటు పడిపోయేవాడిని స్లోత్ అంటాం. కొన్నిసార్లు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవుడు సోమరితనంలో బ్రతకటానికి ఇష్టపడతా ఉండు, ఫ్రీగా వచ్చేదాని కొరకు ఇష్టపడతా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ దెర్ ఈజ్ ఎ స్ట్రగుల్, ఇబ్బందులు. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు వెట్టి పనులు చేయవలసి వచ్చును అన్న మాట రాయబడింది. సోమరి ప్రతిరోజు కష్టపడాల్సి, ఎవడో ఒకడు వాడి పైన ఆధిపత్యం చేయాలి. ఫుడ్ కోసము, కావలసిన బ్రతకటం కోసము నానా రకాలైన చాకిరీలు చేయాల్సి వస్తుంది. కాబట్టి శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేయడానికి, సోమరిగా ఉంటే ఒక రోజున మనం సరిగా చదవలేదు, సోమరి వాని చేరును చూస్తే అంతా పాడైపోతుంది, నిర్లక్ష్యంగా ఉన్న స్టూడెంట్ని చూస్తే లైఫ్ అంతా పాడైపోతుంది. ఆ తర్వాత ఎంతో కష్టపడి జీవితాన్ని, కుటుంబాన్ని పరిపాలించాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి శ్రద్ధగా ఉన్నవారికి దేవుడు నైపుణ్యతను అనుగ్రహించేవాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి శ్రద్ధగా పనిచేయడానికి మమ్మల్ని మేము స్థిరపరచుకొని, సిద్ధపరచుకొని నీ రాజ్యంలో, నీ పనిలో, నీ పరిచర్లో, నీ సేవలోను నైపుణ్యతతో, శ్రద్ధతో పనిచేయటానికి నీకు కావలసిన కృపను, బాహుల్యాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.